ప్రధానంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి అది ఓటర్ లిస్ట్ దగ్గర నుంచి రేషన్ కార్డు ఎంక్వైరీకి సంబంధించి ఇళ్ల స్థలానికి సంబంధించి డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఇతర ఏదైనా ప్రభుత్వ పథకాలకు సంబంధించి పిల్లల ఉద్యోగాలకు సంబంధించి వెరిఫికేషన్స్ జనరల్గా జరుగుతాయి. ఈ వెరిఫికేషన్స్లో ఆధార్ కార్డు వెరిఫికేషన్, రేషన్ కార్డు వెరిఫికేషన్ ఈ వెరిఫికేషన్స్లో 9 నుంచి 5 దాకా డ్యూటీల్లో ఉంటున్నారు. ఈ యొక్క మారుతున్నటువంటి కాలమాన పరిస్థితులకి అప్పుడు పోతే డోర్ లాకే ఉంటుంది. వాళ్ళు లేరు అనుకుంటారు, వలసపోయారే అనుకుంటారు. పోనీ 5 to 9 మధ్య 9 లోపు వెళదామంటే వాళ్ళు ఆ పనులు అడావిళ్ళు ఉంటారు. వాళ్ళు ఏ పని మీద వెళ్తున్నారు. ఆధునిక కాలమాన పరిస్థితిలో బతుకు తెరువుకు ఏడో ఒకరు పోవాలి. అన్నం కట్టుకోవటం, బట్టలు ఇస్త్రీ చేసుకోవటం, లేకపోతే స్నానం చేయటం, ఇంకా బాక్స్ కట్టుకోవటం, దబదబా అమలక్కలు అయితే ఇక ఇంట్లో ఉన్నటువంటి అమలక్కలు భర్తకి పిల్లలకి బాక్సులు కట్టడం, వంట చేయటం, ఈ కార్యక్రమాలు ఉంటాయి. టిఫిన్ పోయి అన్నం వంటం, ఇదన్నీ ఉంటుంటాయి. ఇలాంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ముసలోళ్ళు ఉన్నారంటే ముసలోళ్ళు కూడా ఇళ్లలో లేని పరిస్థితి. పోనీ ఇది అయిన తర్వాత 9 to 5కి అయిన తర్వాత 6కి అట్లా వెళ్దామంటే వాళ్ళు అలసిపోయి ఉన్నాం, ఇప్పుడే వచ్చినాం అని అంటారు. పోనీ పబ్లిక్ హాలిడేస్లో ఆదివారంలో వెరిఫికేషన్కి వెళ్దామంటే ఇట్లాంటి సర్వేలకు సంబంధించి ఓటర్ లిస్ట్ దగ్గర నుంచి ఇతర రేషన్ కార్డు దాకా హాలిడేస్లో టూర్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు. బంధుమిత్రులు ఇళ్ళకి వెళ్ళడము, టెంపుల్స్కి వెళ్ళటము, వాళ్ళకి నచ్చినటువంటి స్పాట్కి వెళ్ళటము, వెళ్ళి అక్కడ అట్లా ఇది చేస్తూ ఉన్నారు. సో వెరిఫికేషన్ చేయడం ఇవాళ రేపు ఒక పెద్ద ఛాలెంజింగ్గా తయారైందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఇది ఎప్పుడు వెళ్ళినా ఎట్లనే పరిస్థితి ఉండదు. సాయంత్రం వచ్చినా కూడా ఇప్పుడే వచ్చినాం మళ్ళీ రేపు రా అంటారు. సో ఈ పరిస్థితులన్నీ పే చేస్తున్నాం. సో పెద్దవారి మిత్రులారు ఇది పరిస్థితి. మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.